హలో అండి. ఈ వీడియోలో 'ఫిల్టర్ చైనీస్ డ్రామా' నెక్స్ట్ పార్ట్ చూద్దాం. ప్రీవియస్ పార్ట్స్ యొక్క ప్లేలిస్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. ఫస్ట్ ఆ వీడియోస్ చూసి ఇది ఫాలో అవ్వండి. లేకపోతే కన్‌ఫ్యూజ్ అయిపోతారు. ఛానెల్‌లో ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో, తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోవడం అస్సలు మర్చిపోకండి. ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే సూచనకొచ్చేసి ఆల్రెడీ చెప్పాను కదా! ఓల్డ్ పీపుల్‌ని మీట్ అవ్వడానికి వెళ్తుందని చెప్పేసి. సో, ఒక ఐడియా కోసం తనేం చేస్తుందంటే ఒక ఒక ఆమెతో వీడియో షూట్ చేస్తుందనమాట. ఈ పర్ఫ్యూమ్ మీరు స్మెల్ చేసిన తర్వాత మీకు ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ కలిగిందో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయండి అని చెప్పేసి, ఆమెకి ఓల్డ్ మెమోరీస్ అన్నీ గుర్తొచ్చినట్టు, ఏం గుర్తొచ్చాయో కూడా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. ఆ వీడియో అంతా సూచంగ్ షూట్ చేస్తుంది. పక్కనే ట్యాంక్ కూడా ఉంటాడు. వీడియో అవ్వగానే సూచంగ్ క్లాప్స్ కొట్టేసి చాలా థ్యాంక్ యూ మాకు సపోర్ట్ చేసినందుకు అని చెప్పేసి ఆమెకి థ్యాంక్ యూ చెప్తుందనమాట. సో, వీళ్ళంతా ప్యాక్ చేసుకుంటూ ఉంటారు. ఏదో హెవీది పట్టుకు వెళ్తూ ఉంటే సడెన్‌గా చెయ్యికి కొంచెం పెయిన్ వస్తుంది. సూచంగ్ అది అబ్జర్వ్ చేసి ఏమైందా అని చెప్పి వెంటనే వెన్‌కి మసాజ్ చేస్తూ ఉంటుందనమాట హ్యాండ్ దగ్గర. అది చూసిన ట్యాంక్‌కి కోపం వచ్చేసి వీళ్ళిద్దరూ క్లోజ్‌గా ఉన్నారని చెప్పి సూచంగ్ చేయి పట్టుకొని అక్కడ పక్కన వేరే ప్లేస్‌కి తీసుకెళ్తాడు. "ఏమైంది మీకు? ఎందుకు నన్నిక్కడికి తీసుకొచ్చారు?" అన్నట్టు క్వెషన్ చేస్తే, అతనికి నువ్వంటే ఇష్టం అన్నట్టు చెప్తాడు సూచంగ్. అవును. అతనికి నేనంటే ఇష్టమే అన్నట్టు చెప్తుంది. అదేంటి వీళ్ళిద్దరు నిజంగానే లవ్‌లో ఉన్నారా అనుకోని, "నీకు కూడా అతనంటే ఇష్టమా?" అంటే, "ఆ! నాకు ఇష్టమే. ఎందుకంటే అతను నా కజిన్ కదా! ఇష్టం లేకుండా ఎలా ఉంటుంది?" అన్నట్టు చెప్తుందనమాట. ఓహ్! కజినా అని చెప్పేసి అప్పుడనుకుంటాడు ట్యాంగ్. మార్నింగ్ మీ ఇద్దరు స్వీట్ షాప్‌లో నువ్వు అతనికి స్వీట్స్ తినిపిస్తూ ఉంటే, నేను కొంచెం సాడ్‌గా ఫీల్ అయ్యాను అన్నట్టు చెప్తూ ఉంటే, అప్పుడే పైన ఒక ట్రీ ఉంటుందనమాట. బర్డ్ నెస్ట్ ఒకటి కింద పడిపోతూ ఉంటే, సూచన అది అబ్జర్వ్ చేసి వెంటనే ట్యాంక్‌ని ముందుకు లాగి హగ్ చేసుకుంటుంది. ఆ క్షణం ట్యాంక్ హార్ట్ బీట్ అయితే బాగా ఎక్కువగా కొట్టుకుంటుందనమాట. సో, తర్వాత ట్యాంక్‌కి తను నిజంగానే సూచంగ్‌ని ఇష్టపడుతున్నట్టు తనకు అర్థమవుతుంది. సూచంగ్ అంత క్లోజ్‌గా ఉండేసరికి ట్యాంక్ సూచంగ్ తోటి "నీకు వినిపిస్తుందా?" అంటే, "ఏం వినిపిస్తుంది? నాకేం అర్థం కావట్లేదు." అంటే, "నా హార్ట్ బీట్ నీకు వినిపించట్లేదా? ఎంత ఫాస్ట్‌గా కొట్టుకుంటుంది" అన్నట్టు చెప్తాడు. ట్యాంగ్ ఆ సిట్యుయేషన్ ఇక సూచంగ్‌ని కిస్ చేయబోతాడనమాట. సూచంగ్ ట్యాంగ్‌నయితే ఎత్తి కింద పడేస్తుంది. "ఏంటి మీకేమైనా పిచ్చి పట్టిందా ఏంటి? నేనేమన్నా తప్పు చేస్తే ఏదైనా శిక్షేయండి. ఇలాంటివి ఫూలిష్ థింగ్స్ చేస్తే నేను అస్సలు ఒప్పుకోను" అన్నట్టు సూచంగ్ చెప్తుంది. ట్యాంక్ వెంటనే "ఇప్పుడే నాకర్థమైంది. నేను నిన్ను నిజంగానే ప్రేమిస్తున్నాను. నువ్వంటే నాకిష్టం" అని చెప్పేస్తాడు. సూచంగ్ "ఇంకెంతమందికి ఇలా చెప్తారు? సూమియాకి చెప్పారు, ఫాంగ్జిన్‌కి చెప్పారు. ఇంకెన్ని డేస్ ఇలాగా" అన్నట్టు చెప్తే, "నీకొకటి అర్థం కావట్లేదు. వాళ్ళు కూడా నువ్వే కదా! సో, అల్టిమేట్‌గా నేను ప్రేమిస్తుంది నిన్నే, నీ క్యారెక్టర్‌ని. నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి నువ్వు ఏ రూపంలో వచ్చినా కూడా మళ్ళీ నిన్నే ప్రేమిస్తున్నాను" అన్నట్టు చెప్తాడు. సూచంగ్ నేను మళ్ళీ ఫిల్టర్‌ని యూజ్ చేసి నా పర్సనాలిటీ చేంజ్ చేసుకుంటా అనుకుంటున్నారేమో! ఆ పని అస్సలు చేయను అని చెప్పేసి కోపంగా వెళ్ళిపోతుంది. ఆ రోజు నైట్ దీని గురించి ఆలోచిస్తూ ఉంటుందనమాట. టాంగ్ ఏంటి అంత మాట అనేసాడు. లేదు లేదు నేనసలు ఎలా ఇష్టపడతాడు టాంగ్ నన్ను నేను చూడ్డానికి బావుంటున్నానని చెప్పి తను అనుకుంటుంది. ఇంకో పక్క టాంగ్ వచ్చేసి సో, సూచంగ్ ఫోటో ఏం లేదని చెప్పి పూకి కాల్ చేస్తాడనమాట. సూచంగ్ ఫోటోస్ ఏమైనా ఉన్నాయంటే గ్రూప్ ఫోటోస్ ఉన్నాయి కావాలంటే అవి సెండ్ చేస్తాను అన్నట్టు చెప్తాడు. సరే సెండ్ చెయి అన్నట్టు చెప్తాడు. నువ్వు ఇక లిన్ కలిసిపోయారా అంటే, "ఆ! మేమిద్దరం కలిసిపోయాం. ఒకవేళ సూచంగ్ నిన్ను ఇష్టపడకపోయినా నువ్వే తన వరల్డ్‌కెళ్ళి తనకి నువ్వు నచ్చేలా చేసుకోవాలి" అన్నట్టు చెప్తూ ఉంటాడు. ఎదురుగా అప్పుడు తను లిన్‌ని కూడా చూస్తూ ఉంటాడనమాట. లిన్‌ని చూసే ఈ డైలాగ్స్ అన్ని చెప్తూ ఉంటాడు ట్యాంగ్‌కి. ట్యాంగ్ సరే అని చెప్పేసి ఆ గ్రూప్ ఫోటోలో సూచంగ్‌ని చూసి, సూచంగ్ ఫేస్ డ్రా చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. నెక్స్ట్ డే అయితే తను ఫాస్ట్‌గా వెళ్ళిపోయి సూచంగ్ వాళ్ళ ఇంటి ఎదురు వెయిట్ చేస్తూ ఉంటాడనమాట బొకే పట్టుకొని. సూచంగ్ రాగానే అది చూసి ఏంటి అంటే, "యెస్టర్‌డే నేను చేసిన దానికి ఐ యామ్ సో సారీ నువ్వు ఫీల్ అయ్యి ఉంటే" అంటే, "పర్లేదు ఇట్స్ ఓకే. నేను కూడా మిమ్మల్ని బాధ పెట్టాను కదా! ఫిల్టర్ యూజ్ చేసి. ఇప్పుడు ఈవెన్‌గా ఉన్నాం. ఇట్స్ ఓకే. నేను వెళ్తున్నాను" అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటుందనమాట. ట్యాంక్ మళ్ళీ ఆపి, "ఒక్కసారి నేను చెప్పేది విను. నేను నిన్ను నిజంగానే ప్రేమిస్తున్నాను. నువ్వు అనుకున్నట్టు కాదు. నీ ఆన్సర్ ఏంటి అన్నట్టు అడిగితే సూచంగ్, ఒకవేళ నేను నో చెప్తే నన్ను కంపెనీలో నుండి తీసేస్తారా అంటే, అలా ఏం కాదు అన్నట్టు చెప్తాడు. అయితే నేనిప్పుడు క్లియర్‌గా చెప్తున్నాను వినండి. మీరంటే నాకిష్టం లేదు. ఇలాంటి పనులు ఆపేసేయండి. ట్రై చేయొద్దు అన్నట్టు ఆ మాట చెప్పేసి వెళ్ళిపోతుంది ఇక ఆఫీస్‌కి. ఆఫీస్‌కి వెళ్ళిపోయిన తర్వాత ఒక మీటింగ్ జరుగుతూ ఉంటుందనమాట. న్యూ పర్ఫ్యూమ్ ఉంది కదా! సో, మన సూచంక్ ఆల్రెడీ ఆ గ్రానీ వీడియో తీసి పెట్టుకుంది కదా! ఆ వీడియోని వాళ్ళందరికీ చూయించి, సో, నేనేమనుకుంటున్నానంటే ఈ ప్రొడక్ట్ ఈ ప్రొడక్ట్‌కి అంబాసిడర్‌గా ఒక గ్రానీనే ఓల్డ్ ఉమెన్‌నే పెట్టాలని చెప్పేసి అనుకుంటున్నాను. డాక్యుమెంట్‌లో కూడా 20 ఏజ్ ఉన్నా, 40 ఏజ్ ఉన్నా, 60 ఏజ్ ఉన్నా కూడా దీనికి సూటబులే అన్నట్టు రాసుంది. ఇదే బెస్ట్ ఐడియా అని నాకనిపిస్తుంది అన్నట్టు వాళ్ళందరికీ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. ఇంకా క్వియానేమో బట్ ఓల్డ్ పీపుల్‌ని బ్రాండ్ అంబాసిడర్‌గా పెడితే మన ప్రొడక్ట్ అసలు సేల్ అవుతుందా? ఇదంతా జరిగే విషయమా? అన్నట్టు వాళ్ళు కొంచెం ఆలోచిస్తూ ఉంటారనమాట. టాంగ్ ఏం చేస్తాడంటే నేను సూచనగా ఐడియాకే సపోర్ట్ చేస్తున్నానని చెప్పి కొన్ని డాక్యుమెంట్స్ చూపిస్తాడు. సో, గ్రానీకి ఇంకా ఓల్డ్ పీపుల్‌కి చేసిన బ్యూటీ ప్రొడక్ట్స్ ఎక్కువగానే కలెక్ట్ అవుతాయి. కావాలంటే నా దగ్గర రిజల్ట్స్ కూడా ఉన్నాయి. సేల్స్ రిలేటెడ్ అన్నట్టు ఆ డాక్యుమెంట్స్ వాళ్ళకి చూయిస్తాడు.
వాళ్ళు సూచనని సరే ఓల్డ్ పీపుల్‌నే పెట్టాలనుకున్నామే అనుకో, నీ దగ్గర ఎవరైనా మంచి ఆప్షన్ ఉందా ఎవరన్నా అంటే, అప్పుడు సూచనకొచ్చేసి మిస్ బాయ్ గురించి చెప్తుందనమాట. ఆమె ఒక యాక్టర్ అనమాట. సో, తను ఆల్రెడీ ఇప్పుడు ఓల్డ్ ఏజ్‌లో ఉంటుంది. అందుకే తినే మన ప్రొడక్ట్‌కి అంబాసిడర్‌గా ఉండడానికి బెస్ట్ చాయిస్ అన్నట్టు చెప్తే, ఆమె అసలామె ఇప్పుడు చాలా ప్రైవేట్‌గా ఉంటున్నారు. ఆమె లైఫ్‌లో ఏం జరుగుతుందో ఎవరికీ తెలీదు. కాంటాక్ట్ అవ్వడం చాలా కష్టం అన్నట్టు చెప్తే, ఇంకేదైనా ఆల్టర్‌నేట్ సొల్యూషన్ ఉందా అంటే, దానికి సూచంగ్ ఏదైనా సరే ది బెస్ట్ సొల్యూషనే మనం యూజ్ చేయాలి. సెకండ్ సొల్యూషన్ కాదు అన్నట్టు చెప్తుంది. ఆ డైలాగ్ వినగానే ట్యాంక్‌కి తననే మళ్ళీ చూసుకున్నట్టు అనిపిస్తుందనమాట. తను కూడా సేమ్ అలానే ఉంటాడు కాబట్టి. క్వియాన్ ఇలా చెప్తాడు, "సరే నీకు 3 డేస్ టైమ్ ఇస్తున్నాం. ఈ 3 డేస్‌లో నువ్వు గనక మిస్ బాయ్‌ని మీట్ అవ్వగలిగితే ఆమెనే పెడదాం. లేకపోతే మేము చెప్పినట్టే వాళ్ళనే పెట్టాలి" అన్నట్టంటే సూచంగ్ సరే అని చెప్తుంది. ఈ ప్రొడక్ట్ మార్కెటింగ్‌కి ఇక నిన్నే చార్జ్‌గా పెడుతున్నాం అన్నట్టు కూడా వాళ్ళు చెప్తారు. ఇక ఫాస్ట్‌గా వాళ్ళు వెళ్లి ఎలా అయినా సరే మిస్ బాయ్‌ని కాంటాక్ట్ అవ్వాలని చెప్పేసి వాళ్ళ టీమ్ అంతా ట్రై చేస్తూ ఉంటారనమాట. బట్ ఎవరు అసలా ఆమెని కాంటాక్ట్ అవ్వలేకపోతారు. సూచంగ్ ఏమో ఆలోచిస్తూ ఉంటుంది ఏం చేయాలని చెప్పి. టాంగ్ వచ్చేసి ఫూని మీట్ అయ్యి మిస్ బాయ్ గురించి కొంత ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి ఫూకిస్తాడు. ఇది మీ డిపార్ట్‌మెంట్ మార్కెటింగ్ డిపార్ట్‌మెంట్‌కి యూజ్ అవ్వచ్చని చెప్పి. ఓహ్! ఏంటబ్బో! మార్కెటింగ్ డిపార్ట్‌మెంట్‌కి ఈ మధ్య బాగా హెల్ప్ చేస్తున్నావు. సూచనగా ఉందనా ఏంటి అన్నట్టు క్వెషన్ చేస్తూ ఉంటాడు. అలా ఏం లేదు మనందరం సేమ్ కంపెనీయే కదా! అన్నట్టు అంటాడు. ఇలా చెప్తాడనమాట. ఆమెకు యాక్చువల్‌గా యాక్టింగ్ కెరియర్ స్టార్ట్ చేయకముందు మ్యారేజ్ అయ్యి డివోర్స్ కూడా అయిందంట. ఒక అబ్బాయి కూడా ఉన్నాడని చెప్పేసి నేను విన్నాను అని చెప్పేసి. ఇప్పుడు ఆమెకొక గ్రాండ్ డాటర్ ఉంది. అది ఎవరికీ తెలీదు. సీక్రెట్‌గా వాళ్ళ హస్బెండ్ అంటే ఎక్స్ హస్బెండ్ కొడుకు వాళ్ళ అమ్మాయే ఈ అమ్మాయి. ఆ అమ్మాయిని మీట్ అయితే సో, మిస్ బాయ్‌ని కలవడానికి అపాయింట్‌మెంట్ దొరికే ఛాన్స్ ఏమైనా ఉంటుందేమో అన్నట్టు చెప్తాడు. అలాగే మన లక్కీ థింగ్ ఏంటంటే తను కూడా సేమ్ మిడిల్ స్కూల్, మన మిడిల్ స్కూల్‌లోనే చదివిందన్నట్టు కూడా చెప్తాడు. సో, విషయం తెలుసుకున్న ట్యాంగొచ్చి వెంటనే ఎలాగో సేమ్ మిడిల్ స్కూల్ కాబట్టి తనని మీట్ అవ్వడం ఈజీ అని చెప్పి తనని మీట్ అవ్వడానికి స్టార్ట్ అవుతాడు. వెళ్ళే ముందు సూచంగ్‌ని మీట్ అయ్యి, "నేను మిస్ బాయ్ గ్రాండ్ డాటర్‌ని మీట్ అవ్వడానికి వెళ్తున్నాను. నువ్వు కూడా వస్తావా?" అంటే సూచంగ్ వెంటనే వెళ్లి బ్యాగ్ తెచ్చుకుంటుందనమాట. ఇద్దరు కలిసి అక్కడికి వెళ్తారు. తన పేరు జియాంగ్ అనమాట. జియాంగ్ వచ్చేసి అక్కడి నుండి రాగానే వీళ్ళు మీట్ అవ్వడానికి వస్తూ ఉంటే సూచంగ్ తనని చూసి తిను చాలా అందంగా ఉంది. అలాగే చదువులో కూడా చాలా చదువుతుందంట. సో, తెలివిలో ఫాంగ్జిన్‌గా, అందంలో సూమియోగా ఆ ఇద్దరు కాంబినేషన్ ఎలా ఉంటారో ఇలా ఉంది ఈ అమ్మాయి జియాంగ్ అని చెప్పేసి తను అనుకుంటూ ఉంటుంది. షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు సూచంగ్ అలానే చూస్తూ ఉంటే ఆ జియాంగ్ వచ్చి ఉఫ్ఫోని ఊదుతూ ఉంటుందనమాట. అదేంటి అంటే ఇలా ఉఫ్ఫోని ఊదితే మీ టెన్షన్ ఏమైనా ఉంటే తగ్గిపోతుందని విన్నాను. అందుకే అలా చేశానన్నట్టు. సూచంగ్ నన్ను మర్చిపోయావా? నేను గుర్తులేనా? మనిద్దరం సేమ్ మిడిల్ స్కూల్‌లో చదివాము. నేనప్పుడు ట్యాంక్‌కి లవ్ లెటర్ రాస్తే నువ్వు ఆ లవ్ లెటర్ తీసేసుకొని ఇప్పుడు నువ్వు చదువుకోవాలి. ఇలాంటి పనులు చేయకూడదని చెప్పేసి నా క్లాస్ పీకావు గుర్తుందా అన్నట్టు చెప్తూ ఉంటుందనమాట. సూచంగేమో అవునా! ఇదంతా జరిగిందా అని చెప్పేసి తను గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఏంటి ఆ రోజు తను ఇలా చెప్పిందా? నేనింకా మిమ్మల్ని బుల్లీ చేస్తుందేమో సూచంగ్ అనుకున్నాను. అయితే నేను తప్పుగా అపార్థం చేసుకున్నాను అన్నట్టు ట్యాంగ్ అంటాడు. సూచంగ్ వెంటనే ఏంటి అలా ఎలా అనుకుంటారు? నేను అందరిని బుల్లీ చేసేదానిలా కనిపిస్తున్నానా మీకు అన్నట్టు అంటుంది. జియాంగ్ కూడా లేదు లేదు సూచంగ్ ఎప్పుడు ఎవరిని బుల్లీ చేయలేదు. తను చాలా మంచిది అన్నట్టు చెప్తుంది. ఇక ముగ్గురు కలిసి లోపలికి వెళ్లి మాట్లాడుకుంటూ ఉంటారనమాట టేబుల్ దగ్గర కూర్చొని. సూచంగ్ జియాంగ్‌కి ఇదే మా ప్రపోజల్ అన్నట్టు ఇస్తూ ఉంటే, జియాంగ్ "నువ్వు చాలా మారిపోయావు సూచంగ్. అలా ఉండేదానివి, ఇలా ఉండేదానివి కాదు హై స్కూల్‌లో. ఆర్డర్ ఏసేదానివి అందరికంటే సూచంగ్. సరే ఇది చదువు" అని చెప్పేసి విసిరేస్తుందనమాట. "ఇప్పుడు నువ్వు కరెక్ట్‌గా ఉన్నావు" అన్నట్టు జియాంగ్ అంటుంది. ఇదంతా చూసిన ట్యాంగ్ ఏంటిదంతా అని చెప్పేసి అనుకుంటాడు. వీళ్ళిద్దరు ఇంత క్లోజా అని చెప్పి. అదంతా చదివిన తర్వాత జియాంగ్ కన్ఫర్మ్‌గా ఈ ప్రపోజల్‌కి గ్రానీనైతే నేను ఒప్పించలేనని అనుకుంటున్నాను. మీ దగ్గర ఇంకా ఏదన్నా మంచి ప్రపోజల్ ఉందా? లేకపోతే తనని కన్విన్స్ చేయడానికన్నా ఏదైనా రీజన్ ఉండాలి అన్నట్టు చెప్తుందనమాట. "నువ్వే ఏదైనా రీజన్ ఇవ్వచ్చు కదా! టాంగ్" అని చెప్పేసి టాంగ్ అడుగుతాడు. సో, ఏమన్నా మీ గ్రానీకి ఇష్టమైనయి ఏమన్నా ఉన్నాయా? అలాంటివేమన్నా ఉంటే చెప్పు మేము అవి చేయడానికి ట్రై చేస్తామంటే, జియాంగ్ యాక్చువల్లీ ఒక ఫోటో ఉండేది తన చిన్నప్పటిది. గ్రూప్ ఫోటో వాళ్ళ ఫ్రెండ్స్ అప్పుడు చదువుకునేది. నేను అనుకోకుండా దాన్ని పగలగొట్టేశాను. సో, అప్పుడు మా గ్రానీ చాలా అప్‌సెట్ అయింది. ఆ ఫోటో ఇంకోటి లేదని చెప్పేసి. నేను దీన్ని డిజిటల్ కాపీ చేపిద్దామని ట్రై చేసినా కూడా కుదరలేదు. ఒకవేళ మీరు గనక ఇది కలెక్ట్ చేయగలిగితే కన్ఫర్మ్‌గా మీకు ఛాన్స్ దొరుకుతుంది మా గ్రానీని మీట్ అవ్వడానికి అన్నట్టు జియాంగ్ చెప్తుంది. ఆ ఫోటో కూడా చూపిస్తుందనమాట. ఆ ఫోటోలో గ్రానీ ఒక బ్యాడ్జ్ వేసుకొనుంటుంది. ఆ బ్యాడ్జ్‌ని చూసి ట్యాంక్ గుర్తుపట్టేస్తాడు. ఈ బ్యాడ్జ్ ఎవరిదో కాదు మన హై స్కూల్ చదువుకున్నాం కదా! అదే హై స్కూల్‌ది. ప్రీవియస్‌గా మనం ఓల్డ్ అన్నప్పుడు కొన్ని ఇయర్స్ ముందు ఇదే బ్యాడ్జ్ వాళ్ళు యూజ్ చేశారు. అలాగే కొన్ని యాక్టివిటీస్ జరిగినప్పుడు ఇలాంటి బ్యాడ్జెస్ ఇస్తూ ఉంటారు. కన్ఫర్మ్‌గా యాక్టివిటీ జరిగిందంటే వాళ్ళు ఫోటోస్ తీసి లైబ్రరీలో పెట్టుంటారు కలెక్షన్‌లా. హై స్కూల్‌కి వెళ్తే మనకి డీటెయిల్స్ అన్నీ తెలుస్తాయన్నట్టు ట్యాంక్ చెప్తాడనమాట. ఇక వెళ్ళిపోదాం అనుకున్నప్పుడు జియాంగ్ వచ్చేసి టాంగ్ తోటి "మీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా?" అన్నట్టు అడుగుతుంది.
సో, ట్యాంక్ వెంటనే లేదు అని చెప్తే, "ఇదిగో నేను ఈ లెటర్ మీకిద్దాం అనుకున్నాను. బట్ అప్పుడేమో సూచన గాపింది. ఈ లెటర్ మళ్ళీ మీకివ్వాలనిపిస్తుందని" చెప్పేసి ఇస్తూ ఉంటుందనమాట. సూచన అది అబ్జర్వ్ చేసి, "సరే మీ ఇద్దరు మాట్లాడుకోండి నేను వెళ్ళిపోతున్నానంటే" ట్యాంక్ సూచన చేయి పట్టుకొని, "నేను మీకొకటి చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే నాకు గర్ల్ ఫ్రెండ్ లేదు. బట్ నాకు ఒక అమ్మాయి అంటే చాలా ఇష్టం. అమ్మాయితోనే రిలేషన్‌షిప్‌లోకి వెళ్ళాలనుకుంటున్నాను" అన్నట్టు చెప్తాడు. అప్పుడు జియాంకి కూడా అర్థమవుతుందనమాట. తను ఇండైరెక్ట్‌గా సూచన గురించి చెప్తున్నాడని చెప్పేసి. ఓకే. ఇట్స్ ఓకే అని చెప్పేసి చెప్తుంది. ఇక వెళ్ళిపోతారు. ఇద్దరు హై స్కూల్ యూనిఫార్మ్ యేసుకొని స్కూల్ దగ్గరికొస్తారు. సూచన ట్యాంక్ తోటి "ఇదంతా అవసరమా? ప్రిన్సిపల్ వాళ్ళని పర్మిషన్ అడిగితే సరిపోతుంది కదా!" అంటే 3 డేసే టైమ్ ఉంది మనకి. ఆల్రెడీ 1 డే అయిపోయింది. మళ్ళీ పర్మిషన్స్ అంతా లేట్ అవుతుంది. ఇదే బెస్ట్ ఆప్షన్ అని చెప్పేసి సైలెంట్‌గా ఇద్దరు స్కూల్ పిల్లల్లాగా యూనిఫార్మ్ యేసుకొని లోపలికి వెళ్ళిపోతారు. లోపలికి వెళ్ళిపోయి ఆ లైబ్రరీ రూమ్‌కి వెళ్తారనమాట. అక్కడ ట్యాంక్ అదంతా చూసి సో, మిస్ బాయ్ ఏజ్ ప్రకారం తను హై స్కూల్‌లో ఈ ఇయర్స్‌లో చదువుంటుందని చెప్పేసి ఆ ఇయర్స్‌ని సెలెక్ట్ చేసుకొని ఆ రోలో చూడడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఆ రోలో ఉన్న బుక్స్ అన్ని తీసుకొని అందులో యాక్టివిటీ ఫోటోస్ కాబట్టి దొరుకుతాయేమో అని చెప్పేసి ఇద్దరు కూర్చొని ఇక సెర్చ్ చేస్తూ ఉంటారు. అప్పుడు సూచంగ్ ట్యాంక్‌కి ఒక వాల్‌నట్ ఇస్తుందనమాట తినమని చెప్పేసి. అది చూసిన వెంటనే ట్యాంక్ ఏం గుర్తొస్తుందంటే, వాళ్ళు హై స్కూల్‌లో ఉన్నప్పుడు సూచంగ్ ఇలాగే వాల్‌నట్ పగలగొట్టి ట్యాంక్ ఇస్తే, తనని థ్రెటనింగ్ చేసిందని చెప్పేసి ట్యాంక్ అనుకుంటాడు. అది గుర్తొచ్చేసి సూచంగ్‌కి అప్పుడు చెప్తాడనమాట ఇప్పుడు. "నువ్వు హై స్కూల్‌లో కూడా ఇలాగే నాకు వాల్‌నట్ ఇచ్చావు కదా! అప్పుడు నన్ను థ్రెటన్ చేస్తున్నావు అని చెప్పి అనుకున్నాను. బట్ నువ్వు అవి నాతో షేర్ చేసుకోవాలనుకుని అక్కడికొచ్చావని చెప్పి నాకు అర్థం కాలేదు. నిన్ను అపార్థం చేసుకున్నాను" అన్నట్టు చెప్తాడు. సరే అయితే, "మా వాల్‌నట్స్ మీరెందుకు తింటారులే వదిలేసేయండి నేనే తీసుకుంటాను, నేనే తింటాను" అన్నట్టు చెప్తుంది. టాన్ "లేదు లేదు నేను తింటానని" చెప్పేసి లాగేసుకొని తను తింటాడనమాట. ఇక ఇద్దరు ఆ ఫోటో కోసం సెర్చ్ చేస్తూ ఉంటారు. ఫైనల్లీ టాంక్ ఆ ఫోటో దొరుకుతుందనమాట. సూచంకి అది చూయిస్తాడు. ఇద్దరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఫైనల్లీ ఆ ఫోటో దొరికేసరికి. ఇప్పుడు మిస్ బాయ్‌ని మీట్ అయ్యే ఛాన్స్ వాళ్ళకి దొరికేసినట్టే కాబట్టి ఆల్‌మోస్ట్. ఇంతటితో మనకి ఎపిసోడ్ కంప్లీట్ అయిపోతుంది. ఈ ఎపిసోడ్ మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే వీడియోని లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.